బోళా శంకర్ లాంటి ఒక డిజాస్టర్స్ సినిమా తర్వాత విస్పరంబర లాంటి ఒక ఎంతూజియాస్టిక్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి మరీ రిలీజ్ చేసిన మనశంకర్ వరప్రసాద్ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని చూద్దాం. దానికంటే ముందు బిజినెస్ వాల్యూ ఎంత ఉంది, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది. నైజాం ఒక 31 కోట్లు అంటే తెలంగాణలో, సీడెడ్ అంటే రాయలసీమలో 18 కోట్లు, ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా నెల్లూరు ఇట్లా ఓవర్గా ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సో ఓవర్సీస్ 12 కోట్లు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఒక 8.5 కోట్ల వరకు చేసింది, తమిళనాడు కేరళ ఇవన్నీ కలిపి. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 120 కోట్లు అనమాట. సో ఇక్కడ ఈ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ అనిల్ రావిపూడి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ లెవెల్లో ఉండడానికి కూడా మెయిన్ రీజన్ అనిల్ రావిపూడియే. సో చిరంజీవి చాలా తెలివిగా ఏం చేశారంటే విశ్వంబరాని పక్కకు పెట్టి మనశంకర్ వరప్రసాద్ ముందుకు తీసుకెళ్ళి దీనివల్ల నెక్స్ట్ విశ్వంబర యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ పెరుగుతుంది. లేదు అంటే అటు ఇటుగా ఒక 80 కోట్లు 70 కోట్లతో ఆగిపోతుంది. దాదాపు హాఫ్కి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా అట్లీస్ట్ ఒక 70% పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా చాలా పెరగాలి తప్ప తగ్గడం అనేది ట్రేడ్ సర్కిల్లో హీరో యొక్క స్టామినా తగ్గిపోయినట్టే. సో మనశంకర్ వరప్రసాద్ హిట్ అయింది కాబట్టి దీని తర్వాత వచ్చే విశ్వంబర కూడా ఇదే లెవెల్లో ఉన్నా కూడా ఆశ్చర్యపోకర్లా. ఇది ఒక స్ట్రాటజీ, కానీ దీనికంటే ముందే వచ్చి ఉంటే తక్కువ పడిపోయేది. సరే సమ్మర్కి వస్తుందా, ఎంతవరకు వచ్చిందా సినిమా అనేది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఒకసారి ప్లాన్ చేసుకుంటే ఆడియన్స్ ఎగబడుతున్నారు థియేటర్కి. చిరంజీవి చాలా కాలం తర్వాత తన కామెడీ టైమింగ్ చూపించడం, డ్యాన్సెస్, హక్ స్టెప్ కూడా చాలా బాగా ఫేమస్ అయింది. నయనతార బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుండడం, సెకండ్ హాఫ్లో జబర్దస్త్ చూసే ఆడియన్స్కి విపరీతంగా నచ్చేలాగా వెంకటేష్ యొక్క క్యామియో కానీ, ఎక్స్టెండెడ్ క్యామియో యాక్చువల్లీ, ఇదంతా కూడా సెకండ్ హాఫ్లో చాలాసేపు కనిపిస్తాడు వెంకటేష్. ఇవన్నీ కలిపి సినిమా బ్రహ్మాండంగా సాగిస్తుంది. సో డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. దానికి రీజన్స్, ఫస్ట్ రీజన్ సంక్రాంతి సీజను, రెండోది అనిల్ రావిపూడి సినిమాలని జనం ఇష్టపడడం, మూడోది చిరంజీవి కామెడీ టైమింగ్ సినిమాలు అదిరిపోవడం, దీనికోసం ఎన్నాళ్ళుగానో ఆడియన్స్ ఎదురు చూడడం. ఈ రీజన్స్ వల్ల డెఫినెట్లీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్ముతున్నాను.